దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించినప్పుడు ప్రార్థనలో పడిపోతున్నావా? విశ్వాసంలో బలహీనుడైపోతున్నావా? ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్నావా? ఒకప్పుడు కలిగి ఉన్న ప్రార్థన లేదా? ఒకప్పుడు కలిగి ఉన్న ఆసక్తి తగ్గిపోయిందా? అంటే నువ్వు దేవుని నమ్మటం లేదు, ధనాన్ని నమ్ముకుంటున్నావు. అబ్రహాము ధనవంతుడే కానీ భక్తిపరుడు, యోబు ధనవంతుడే కానీ భక్తిపరుడు, కొర్నేలి ధనవంతుడే కానీ భక్తిపరుడు. వారు ధనవంతులే కానీ వారు ధనాన్ని నమ్ముకోలేదు, దేవుని నమ్ముకున్నారు. ధనాన్ని నమ్ముకొని పాడైపోయి శాపగ్రస్తులయ్యే పరిస్థితి మనం తెచ్చుకోకుండా, మనం బ్రతకడానికి, మన అవసరాలు తీర్చబడటానికి, సుఖంగా జీవించడానికి ధారాళముగా మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుని యందు నమ్మిక ఉంచుదాం.